హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో లసూని మేతి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ దీనికోసం మనం మెంతికూర తీసుకోవాలి. ఒక చిన్న మీడియం సైజ్ మెంతికూర కట్టలు 3 తీసుకుని ఇలా శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగలు వేసుకుని వీటిని ద్వారగా వేగనియండి. వేరుశనగలు చక్కగా వేగిన తర్వాత ఇందులో మరొక టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసి వీటిని ద్వారగా వేయించి పక్కకు తీసుకోండి. చల్లారేక దినుసులన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోండి. అందులోనే 1/2 కప్పు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ అంతా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాక ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇలాగ దగ్గరికి అయ్యే వరకు వేపుకొని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లాలిక్కాయలు, 2 లవంగ ముక్కలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లి తురుము వేసుకుని వేగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా కారం వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేయండి. స్పైసెస్ మాడిపోకూడదు, కొద్దిగా వేగిస్తే సరిపోద్దన్నమాట. ఇప్పుడు మనము చిన్నవైతే 2, పెద్దవైతే 1 టమాటాలు మిక్సీ జార్లో వేసి ఇలా మెత్త పేస్ట్లా చేసుకుని ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకుని ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, వైట్ పేస్ట్, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా పేస్ట్ని నూనెలో వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. ఇందులోని 1 కప్పు వాటర్ వేసి అంతా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకుని ఇలా మూత పెట్టేసి నీళ్ళన్నీ తెరల కాగేంత వరకు మరిగించండి. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతాకు మొత్తాన్ని వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనియండి. గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లసూని మేతిలోకి ఫైనల్ టచ్ కింద మనం తాలింపు పెట్టాలన్నమాట. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి కాస్త బటర్ వేసి బటర్ అంతా కరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి తురుము వేసి వేయించండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసి వేయించండి. వేయించే ముందు 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా లసూని మేతి కర్రీలో వేసేసుకుని కలిపేసుకోవాలి. కర్రీకి తాలింపే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. సో అంతా కలిపేసుకుంటే మన టేస్టీ ఎమ్మీ దాబా స్టైల్ లసూని మేతి రెడీ అయిపోతుంది. అన్నం, బిర్యానీ, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా ఈ కాంబినేషన్ అదిరిపోద్దన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి.